బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఇక ఈ రెండు రాష్ట్రాల శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక వీటితో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వాయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసలుకి ఓట్ల లెక్కింపు ఏ మేరకు కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలైతే ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపు కోసం 288 కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు, అలాగే 144 సెక్షన్ అమలుతో కౌంటింగ్ ప్రక్రియ మాత్రం సజావుగా కొనసాగుతోంది. అయితే జార్ఖండ్ లో కూడా ఏదైతే 81 స్థానాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి యొక్క ఓట్ల లెక్కింపు దగ్గర కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు, అలాగే 144 సెక్షన్ తో ఓట్ల లెక్కింపు అయితే సజావుగా కొనసాగుతుంది. ఓవరాల్ గా చూస్తే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అయితే మాత్రం అటు సర్వేలు అయితే బీజేపీ వైపే, అంటే బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపాయి. అక్కడ అధికారం దక్కించుకోవాలని చెప్పేసి జేఎంఎం జార్ఖండ్ లో ప్రయత్నిస్తోంది. తిరిగి మరొకసారి అధికారం దక్కించుకోవాలని చెప్పేసి బీజేపీ కూటమి కూడా అక్కడ తీవ్రంగా జార్ఖండ్ లో ప్రయత్నిస్తుంది. ఇక మహారాష్ట్రలో చూసినట్టయితే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి, అలాగే మహాయుతి, ఈ రెండు కూటముల మధ్య కూడా పోటీ తీవ్రంగా కనబడుతోంది ఇక్కడ. అయితే ఇక్కడ కూడా సర్వేలు మాత్రం పూర్తిగా బీజేపీ వైపు, రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి సర్వేలు అయితే దంచుకుంటాయి. కానీ వస్తున్నటువంటి ఒక ఫలితాలు మాత్రం అలా కాకుండా కొంత అంటే పూర్తిగా వన్ సైడ్ అనేటటువంటి విధంగా కాకుండా ఏవైతే ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అటు అంటే పూర్తిగా ఓటరు నాడి అనేటటువంటిది ఎవరికి అర్థం కాని రీతిలో కొనసాగుతున్నట్టుగా మనకైతే స్పష్టమవుతోంది. అయితే పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడైతే ఈ మహారాష్ట్రలో కానీ జార్ఖండ్ లో కానీ పోస్టల్ బ్యాలెట్స్ ముందుగా లెక్కించిన తర్వాత, పోస్టల్ బ్యాలెట్ తర్వాత 9 గంటలకైతే మొదటి రౌండ్ ఏదైతే ఈవీఎంల నుంచి మొదటి ఫలితం 9 గంటల తర్వాత మనకి ఓట్ల లెక్కింపు అనేది ఈవీఎం లో ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. అయితే ప్రజెంట్ పోస్టల్ బ్యాలెట్స్ ట్రెండ్స్ చూస్తే మటుకు ఇటు అంటే సర్వేలు చెప్పినట్టుగా ఇటు జార్ఖండ్ లోను అలాగే ఇటు మహారాష్ట్రలోను కూడా ఎన్డీఏ ఇక్కడైతే మహాయుతి కూటమి, అలాగే అక్కడ బీజేపీ కూటమి అయితే కొంత ముందుకైతే వెళ్తున్నాయి. కానీ ఈ ట్రెండ్స్ మరి ఇలాగే కొనసాగుతాయా? ఎందుకంటే ఇంకా అక్కడ అసలైన ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కాలేదు. ఈవీఎంలు అయితే ఇంకా తెరవలేదు. ఈవీఎం లో కనుక తెరిచినట్టే ఈవీఎం లో తెరిచి అలాగే ఒక ఫస్ట్ రౌండ్, 2 రౌండ్స్ అంటే కనీసం 1 గంట 2 గంటలు అంటే దాదాపుగా 10 గంటల వరకల్లా మటుకు ఒక క్లియర్ పిక్చర్ అయితే కనబడేటటువంటి అవకాశం కనబడుతుంది. దీంతో పాటు అలాగే ఉప ఎన్నికలు ఇక్కడ నాందేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి వసంత్ చవాన్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తోంది. అలాగే బీజేపీ తీవ్రమైన పోటీ కూడా నాందేడ్ లో ఇవ్వబోతోంది. నాందేడ్ ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. ఆ ఫలితం కూడా ఇక్కడ ఈ రోజే జరగబోతోంది. అయితే అక్కడ కూడా దాదాపుగా 67% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. మరి అక్కడ కూడా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకుందని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నారు. అలాగే బీజేపీ అక్కడ తిరిగి తాము స్థానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తున్నారు. ఇక ఇటు మరొక ఉప ఎన్నిక వాయనాడు చూసినట్టయితే రాహుల్ గాంధీ రాయబరేలీ, వాయనాడ్ 2 స్థానాల్లో గెలవడంతో వాయనాడు స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈసారి తొలిసారిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వాయనాడ్ నుంచి తను ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగింది. అక్కడ ఏకపక్షంగా వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ అయితే లీడింగ్ లో అయితే కొనసాగుతోంది. అక్కడ వాయనాడ్ లో ప్రజలు జరిగినటువంటి యొక్క ఓట్ల లెక్కింపు చూస్తే ఆ పోస్టల్ బ్యాలెట్ లో 460 ఓట్లతో ప్రియాంక గాంధీ వాయనాడ్ లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక ఈ 4 అంటే ఇటు వాయనాడ్ ఉప ఎన్నిక, అలాగే నాందేడ్ ఉప ఎన్నిక, ఇటు జార్ఖండ్, మహారాష్ట్ర ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే ఒక సరళి అయితే వెళ్తుంది. అంటే ఇటు ట్రెండ్స్ ఏవైతే మన సర్వేలు చెప్పినట్టుగా కాకుండా సర్వేలు అయితే ఒక్కసారిగా పూర్తిగా
వన్ సైడ్ గా చెప్పేసాయి. అంటే బీజేపీ కూటమి అధికారంలో కూర్చుంది, 2 స్థానాల్లో కూడా బీజేపీ కూటమి రాబోతుంది అన్నట్టుగా సర్వేలు చెప్పాయి. కానీ అలాగా ఒక సస్పెన్స్ కొనసాగేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే వస్తున్నటువంటి ఒక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రం ఒక టఫ్ ఫైట్ గా ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లోను ఒక టఫ్ ఫైట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఆ మహారాష్ట్రలో విషయానికి వస్తే ఇక్కడ పూర్తిగా తెలంగాణ నేతలందరూ కూడా మహారాష్ట్రలో అంటే తిరిగి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అధికారం కట్టబెట్టాలి, మహావికాస్ అఘాడీ కూటమి నేతల్ని గెలిపించాలనేటువంటి ఒక తపన అయితే ఇక్కడ కనబడింది. పక్కనే ఉన్నటువంటి యొక్క మహారాష్ట్ర నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ ముఖ్య నేతలందరూ కూడా ఇటు మహారాష్ట్రలో ఆ ప్రచారం అయితే నిర్వహించినటువంటి ఒక పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అయితే తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి. అయితే అవన్నీ కూడా మనకి ఇక్కడ రిజల్ట్ గా కనబడుతున్నాయి. అక్కడ ప్రజెంట్ గా వచ్చినటువంటి లీడ్స్ కనుక మనం చూసినట్టయితే మహారాష్ట్రలో 97 స్థానాల్లో ఎన్డీఏ అలాగే మహావికాస్ అఘాడీ అవుతున్నారో ఇండియా కూటమి 51 స్థానాల్లో ఉంది. అలాగే జార్ఖండ్ లో కూడా తప్పుగా అంటే 28 స్థానాలతో సమానంగా అయితే ఇటు జార్ఖండ్ లో కూడా జేఎంఎం అలాగే బీజేపీ కూటమి రెండు కూడా సమానంగా అక్కడ పోరాడుతున్నాయి. ఓవరాల్ గా ఈ ట్రెండ్స్ అంటే ప్రజెంట్ గా ఇక్కడ పబ్లిక్ లో అయితే ఒక రకమైనటువంటి ఒక అది వచ్చేసింది. ఏంటంటే ఈసారి ఒక చేంజ్ తీసుకురావాలని చెప్పి జార్ఖండ్ లో కూడా బీజేపీ వస్తుందా, అలాగే మహారాష్ట్రలో కూడా బీజేపీ ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నది. అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి అటు శివసేనలో అలాగే ఎన్సీపీలలో ఒక కీలిక తీసుకొచ్చి 2 వర్గాలుగా చేసుకొని ఒక అధికారం అయితే అక్కడ మహారాష్ట్ర కట్టబెట్టింది. సో ఈ అధికారాన్ని మరి ప్రజలు తిరిగి కొనసాగిస్తారా లేదా ఒక మార్పు అయితే అక్కడ కోరుకుంటారా అనేటటువంటి ఒక ఆలోచన చేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పు అయితే చూస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ మహావికాస్ అఘాడీకి కూడా మహారాష్ట్రలో అవకాశం ఉన్నట్టుగా అయితే ట్రెండ్స్ చూస్తుంటే కనబడుతోంది. అటు బీజేపీ కూటమి కూడా ఈ యొక్క అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా అంటే ట్రెండ్స్ సర్వేలు చెప్పినట్టుగా మాత్రం కాకుండా ఒక వన్ సైడ్ వ్యూ మాత్రం అయితే కనబడతలేదు. ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతోంది. చివరాఖరి వరకు ఎవరు అధికారం నిలబెట్టుకుంటారు, చివరిలో ఎవరు నిలుస్తారు అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి ఒక అవసరం ఉంది వెన్నెల. అయితే ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే కూడా మహారాష్ట్రలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ పైన మాత్రం కొంత నెగిటివ్ అయితే ప్రజల్లో కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6 గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ వల్ల ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని అక్కడ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా తెలంగాణ ప్రభుత్వం చేరవేసింది. అక్కడ వాళ్ళు 5 గ్యారంటీ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో ప్రవేశపెట్టబోతోంది. సో ఇవంతా కూడా ఒక ప్రజల్లోకి ఒక అంటే పక్కనే వాళ్ళు మహారాష్ట్ర పక్కనే ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఉచిత గ్యారంటీలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన అయితే వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కష్టపడి దీన్ని బట్టి అక్కడ కొంత మార్పు అయితే వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే మనకు మహారాష్ట్రలో చూసినట్టయితే అక్కడ పోలింగ్ సరళి కావచ్చు, అక్కడ ఓటింగ్ శాతం కావచ్చు, అలాగే ప్రశ్న వస్తున్నటువంటి ట్రెండ్స్ కావచ్చు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి ఇవన్నీ కనుక పరిశీలనగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో మటుకు కొంత సస్పెన్స్ అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సత్యనారాయణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే కౌంటింగ్ ఏ సమయం వరకు కొనసాగే అవకాశం ఉంది, అలాగే ప్రత్యేకంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ గడ్చిరోలి జిల్లాలో ఎందుకంటే అది సమస్యాత్మక ప్రాంతం, అక్కడ నక్సలైట్ ప్రభావిత ప్రాంతం అయినటువంటి గడ్చిరోలి జిల్లాలో అయితే దాదాపుగా దాదాపు 10,000 మంది పోలీసులతో భద్రత మధ్య అక్కడ పటిష్టంగా ఏర్పాటు చేశారు గడ్చిరోలి జిల్లాలో. అంటే ఇలాంటి సమస్య ఇక్కడ ఉన్నటువంటి అలాగే డ్రోన్స్ దాదాపు 136 డ్రోన్స్ పెట్టి ఆ డ్రోన్ల ద్వారా ప్రతి క్షణాన్ని పరీక్షిస్తున్నారు. అలాగే అక్కడ నుంచి అంటే గడ్చిరోలి జిల్లాలో జరిగినటువంటి కౌంటింగ్ కు సంబంధించి కానీ అలాగే గడ్చిరోలి జిల్లాలో గతంలో జరిగినటువంటి పోలింగ్ కు సంబంధించి కానీ హెలికాప్టర్లలోని సిబ్బందిని తరలించినటువంటి పరిస్థితి అక్కడ గడ్చిరోలి జిల్లాలో అయితే ఎలక్షన్ టైంలో కనిపించింది. అదంతా దీనికి మటుకు అంటే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు 9 గంటల అంటే ఇప్పుడే దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేటువంటిది అయిపోయింది. ఇక ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. ఈవీఎంల లెక్కింపు ఇప్పుడే కొనసాగుతుంది కాబట్టి ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి
అన్ని స్థానాల లెక్కింపు పూర్తి కావాలంటే మనకు పూర్తి రిజల్ట్ రావడానికి మాత్రం దాదాపుగా మధ్యాహ్నము సత్యనారాయణ, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇటు జార్ఖండే గానీ లేదా మహారాష్ట్ర గానీ ఏ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది? ప్రజెంట్ మన మహారాష్ట్ర జార్ఖండ్ పోస్టల్ బ్యాలెట్స్ కనుక చూసినట్టయితే ఇటు జార్ఖండ్ లో అయితే మటుకు నువ్వా నేనా అనేటటువంటి ఒక రీతిలో అయితే పోటీ కొనసాగుతోంది. ఎందుకంటే అక్కడ తక్కువ అంటే 28 అనేటటువంటి ఒక రీతిలో 28 పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యంతో కొనసాగుతోంది. అదే మహారాష్ట్ర చూస్తే కనుక ఎన్డీఏ అంటే మహాయుతి కాస్త ముందుగా కొనసాగుతోంది. దాదాపు 97 స్థానాల్లో అది లీడింగ్ లో కొనసాగితే మహా వికాస్ అఘాడి 51 స్థానాల్లో అయితే ఆధిక్యంలో ఉంది. అయితే ఇది అంటే మన పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ కానీ ఈవీఎం లో లెక్కింపడేటటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనకు ఒక తొలి రౌండ్ ఫలితం వచ్చేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వెళ్ళాలి చూసుకున్నట్టయితే ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మనం చూసుకున్నాం. గతంలో కూడా ఏదైతే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం తప్పదంటారా? అక్కడ ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా అంటే ఇది కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే మహారాష్ట్ర అక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి పార్టీలను చీల్చి అక్కడ ఉన్నటువంటి పార్టీలను అటు శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ 2 పార్టీల అభ్యర్థుల్ని కూడా ఒక 2 వర్గాలుగా చేసిన తర్వాత అక్కడ తిరిగి అధికారాన్ని ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా అక్కడ అధికారం అయితే మహారాష్ట్ర ఏర్పాటు చేసుకుంది. ఇదైతే ప్రజల్లోకి వెళ్ళింది. సో అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు అయితే అక్కడ హర్షించని చెప్పేసి అక్కడ నాయకులు అన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యొక్క పక్కనే ఉన్నటువంటి యొక్క యావత్మాల్ జిల్లాలోని ఏవైతే 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా పక్కనే ఉన్నటువంటి ఏదైతే యావత్మాల్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క నియోజకవర్గాల్లో ఇటు తార్వా కావచ్చు, అలాగే డిగ్రస్ నియోజకవర్గంలో అయితే అక్కడే మకాం వేసి ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి యొక్క డిగ్రస్ లో ఉన్నటువంటి యొక్క సీన్స్ అంటే అయితే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ మనం చూసినట్టయితే కొంత నెగిటివ్ అయితే అక్కడ ప్రభుత్వంపై అయితే కనబడుతున్నట్టుగా మనకు స్పష్టమైంది. సో డిగ్రస్ లో మరి అక్కడ ఏదైతే మాణిక్రావు ఠాక్రే అయితే గెలిచేటటువంటి ఒక అవకాశం కనబడుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అలాగే అటు ఇదే సీన్ అంటే ఏదైతే యావత్మాల్ జిల్లాలో 6 నియోజకవర్గాల్లో ఏదైతే పరిస్థితి ఉందో అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అంతకు ముందు జరిగినటువంటి ఒక లోక్సభ ఎన్నికలు అంటే ఇదే సంవత్సరంలో జరిగినటువంటి ఒక లోక్సభ ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో దాదాపుగా 30 స్థానాలు మరి కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి అది ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ ఓట్ల పైన కూడా చూపించే అవకాశం అయితే కనబడుతుంది. కానీ వేవ్స్ చూస్తుంటే మటుకు ఏదైతే కాస్త ఎన్డీఏ కూటమి మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికే 100 స్థానాల లీడింగ్ అయితే అది దూసుకెళ్లిపోయింది. అలాగే 50 సగంలో అంటే 52 స్థానాలతో మాత్రం కాంగ్రెస్ పార్టీ. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఓటింగ్ శాతం తర్వాత కొంత ఓటింగ్ షేర్ మాత్రం పెంచుకునే అవకాశం అయితే 2 రాష్ట్రాల్లోనూ కనబడుతుంది. చూసుకోవచ్చు వాయనాడులో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరొకసారి తన సత్తా చాటుతుందనుకోవచ్చా ఉప ఎన్నికల్లో కూడా? ఖచ్చితంగా ఈ రాయబరేలీ, వాయనాడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి కంచుకోటం లాంటిది. ఎందుకంటే అక్కడ ఇటీవల జరిగినటువంటి ఒక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కూడా భారీ మెజార్టీతో అక్కడ విజయం సాధించాడు. సో 2 స్థానాల్లో ఆయన విజయం సాధించిన కారణంగా ఇటు వాయనాడుకి రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక అనేటటువంటిది అనివార్యమైంది. అయితే ఆ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఖచ్చితంగా ఆ స్థానం అనేటటువంటిది కాంగ్రెస్ కు రాసి పెట్టి ఉన్నటువంటి ఖచ్చితంగా ఆమె అక్కడ బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందనేటువంటి ధీమా ఇటు కాంగ్రెస్ శ్రేణులో కావచ్చు, అక్కడ స్థానిక కాంగ్రెస్ శ్రేణులో కావచ్చు వ్యక్తమవుతుంది. ఆమె దాదాపుగా ఇప్పుడు 2-3 గంటల్లో అక్కడ పూర్తిగా రిజల్ట్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వాయనాడులో బంపర్ మెజార్టీతో ఇటు ప్రియాంక గాంధీ గెలిచేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు నాందేడ్ లో చూస్తే కనుక నాందేడ్ లో కూడా ఇటు అంటే మహారాష్ట్రలోని నాందేడ్ లో కూడా ఒక ఉప ఎన్నిక జరిగింది మన రాజ్యంలో. సో అక్కడ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆ నాందేడ్ ఎంపీ సీట్ కూడా దక్కించుకునే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే నాందేడ్ లో ఉన్నటువంటి ఏవైతే మన
తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి ఒక సమాచారం ప్రకారం అక్కడ కూడా ఆ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేటటువంటి ఒక అవకాశం ఉండేటటువంటి ఒక వార్తలు అయితే మనకు వినపడుతున్నాయి. వెన్న ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఇటు మహారాష్ట్ర గానీ జార్ఖండ్ గానీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ చెప్తుంది. అలాగే గతంలో కూడా చూసుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా తారుమారైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మనం ఈసారి ఊహించవచ్చంటారా? ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే తారుమారయ్యే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చంటారా? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా అంటే ఎగ్జిట్ పోల్స్ ను పట్టుకొని ఎక్కడ కూడా మనం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కసారి తలకింద కూడా అయినటువంటి సందర్భం అయితే ఉంటుంది. ఇది మనం చాలా సార్లు కూడా చూసినటువంటి సందర్భం. ఎందుకంటే ఇటీవలి 2024 ఎలక్షన్ లో కనుక మనం చూసినట్టయితే అటు ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ కనుక పరిశీలించినట్టయితే 50-50 అన్నారు. కానీ అక్కడ పూర్తిగా జనసేన అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కార్ పూర్తిగా అక్కడ తుడిచిపెట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఒక కొన్ని యూనిట్స్ తీసుకొని వాళ్ళు పోల్స్ సర్వే చేస్తారు కాబట్టి అది ఎక్కడ కూడా పూర్తిగా మనం దాన్ని విశ్వసించేటటువంటి ఒక అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కనుక చూసినట్టయితే పూర్తిగా వన్ సైడ్ గా అంటే మహారాష్ట్రలో అలాగే జార్ఖండ్ లో బీజేపీ కూటమి అధికారాన్ని తిరిగి చేజెక్కించుకుంటుంది అనేటటువంటిది వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో మెన్షన్ చేశారు. కానీ వస్తున్న ట్రెండ్స్ ఏవైతే మనకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత అలాగే కొన్ని చోట్ల ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత కనుక చూసినట్టయితే కొంత డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూపించిన స్థానాల వాళ్ళు ఏవైతే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఒక ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్స్ కి ప్రస్తుతం వచ్చిన ఫిగర్స్ కి కొంత పొంతనైతే ఇక్కడ కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అనేటటువంటి మనం పూర్తిగా విశ్వసించరాదు. ఎగ్జిట్ పోల్స్ కి డిఫరెంట్ గా కూడా ట్రెండ్స్ కొనసాగవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఏదైతే లీడ్ అనేది కూడా తలకిందులు కావచ్చు. ఎందుకంటే జస్ట్ ఇంకా ఫస్ట్ రౌండ్ కూడా పూర్తి కాలే కాబట్టి దాదాపుగా ప్రతి చోట కూడా అంటే ఇక్కడ దాదాపుగా ఒక 20 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. అక్కడ కూడా దాదాపుగా ఒక 15 రౌండ్ల 16 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి అన్ని రౌండ్ల లెక్కింపు అయిన తర్వాతనే ఒక కరెక్ట్ ఫిగర్ అనేటటువంటిది లీడ్ అంటే జస్ట్ అంత 200-300 ఓట్ల లీడింగ్ మాత్రమే ప్రజెంట్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇటు చూస్తే జార్ఖండ్ లో కూడా అదే ఉరవడి కొనసాగుతోంది. 35-31 సమాన ఫిగర్స్ అయితే కనబడుతున్నాయి లీడింగ్ లో. అలాగే అటు మహారాష్ట్రలో చూసినట్టయితే 113-84 అంటే అక్కడ కూడా కొంత అంటే ఏవైతే సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉన్నాయో ఆ సర్వే ఫలితాల ప్రకారంగా అయితే కొంత కనబడుతుంది. కానీ ఇది చివరంత వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు అలాగే పోలింగ్ సిబ్బంది తర్వాత కొంతమంది ఎవరైతే వృద్ధులు అంటే ముందే అప్లై చేసుకుంటారు జర్నలిస్టులు కూడా కొంత పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా ఆ ఓట్స్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి యొక్క పార్టీ ఉంటుందో అధికార పార్టీకి ఆ పోస్టల్ బ్యాలెట్స్ కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశం అయితే అక్కడ మనకు కనపడుతుంది. సో అవే ట్రెండ్స్ మనం చూసినట్టయితే మహారాష్ట్రలోను అలాగే ఇటు జార్ఖండ్ లో కూడా కనబడుతుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ ప్రకారంగా చూసినట్టయితే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ఇక అసలైన లెక్కింపు అనేటటువంటిది ఈవీఎంల కౌంటింగ్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతున్నది. దాని తర్వాత మరి ట్రెండ్స్ అనేటటువంటి డిఫరెంట్ గా మారిపోతాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఏవైతే మనకు కొంత ఈ ఫిగర్స్ ఏవైతే ఫిగర్స్ ఉన్నాయో ఫిగర్స్ లో ఒక మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే మనకు రెండు చోట్ల కూడా ఒక టఫ్ ఫైట్ అయితే ఉండబోయేటటువంటి అవకాశం అయితే మనకు రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ సరళని బట్టి అయితే మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది వెన్నెల. ఎందుకంటే పోటాపోటీగా అయితే సాగుతుంది. ఎందుకంటే ఒక వన్ వేలో గెలిచేసింది అక్కడ బీజేపీ కూటమి లేదా ఇక్కడ గెలిచేసింది జేఎంఎం కాకుండా రెండు చోట్ల కూడా నువ్వా నేనా అనే రీతిలో మాత్రము ఒక ఆసక్తికరమైనటువంటి పోటీ మాత్రము ఇరు రాష్ట్రాల్లో అయితే జరుగుతుంది. అలాగే సత్యనారాయణ చూసుకున్నట్టయితే మీరన్న దాని ప్రకారం కూడా ఇటు మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ పోటాపోటీ రిజల్ట్స్ వస్తున్నాయి మనం చూసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ లో. మరి ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రాలైనా ఇటు మహారాష్ట్ర కానీ లేదా జార్ఖండ్ లో కానీ హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటారా? వినపడలేదు.
సత్యనారాయణ, ఏదైతే ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ లో ఇప్పుడు మనం ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రకారం చూసుకుంటే పోటాపోటీగా ఉంది, ఇటు కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ. ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటారా ఏదైనా రాష్ట్రంలో, మహారాష్ట్ర కానీ జార్ఖండ్ లో కానీ? చెప్పొచ్చు. ఎందుకంటే అంటే దాదాపు సర్వే ఫలితాలు అంటే ఏవైతే మనకు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే మనకు క్లియర్ గా పిక్చర్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ఏవైతే ట్రెండ్స్ కనబడుతున్నాయో ఇక్కడ జార్ఖండ్ లో అయితే పోటీ 35, 31, అలాగే ఇటు మహారాష్ట్రలో కూడా 113, 84 అంటే దాదాపుగా దగ్గరనే. అంటే ఒక ఢీ అంటే ఢీ అంటే నువ్వా నేనా అనేటటువంటి ఒక వేవులో అయితే ఇది కొనసాగుతుంది కాబట్టి చెప్పొచ్చు. ఎందుకంటే హంగ్ ఏర్పడినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 145 ఉన్నది. అలాగే ఇక్కడ మనకి ఏదైతే జార్ఖండ్ లో చూసినది, జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 42, 42 మ్యాజిక్ ఫిగర్ జార్ఖండ్ లో కావాలి, 145 మ్యాజిక్ ఫిగర్ మహారాష్ట్రలో కావాలి. అలాగే ట్రెండ్స్ చూస్తే కూడా ఈక్వల్ గానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 35, 31 అంటే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్ ఒక ప్రారంభం మాత్రమే. అది ఇంకా చాలా ఉంది సినిమా. అయితే ఇదంతా కూడా కొడితే సాధారణంగా అయితే హంగ్ ఏర్పడకపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక క్లియర్ వేవ్ మాత్రము ఇచ్చేటటువంటి ఒక ఓటర్ అంటే ఒక ఏ పార్టీకి అయినా ఒక క్లియర్ వేవ్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అటు ఖచ్చితంగా జార్ఖండ్ లో తిరిగి జేఎంఎం అధికారం కట్టబెట్టేటటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇది మహారాష్ట్రలో మనకు మహాయుతి అంటే బీజేపీ కూటమి కాస్త కొన్ని సీట్ల ఆధిక్యంతో అధికారం కట్టబెట్టే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న రిజల్ట్ ఏమైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెన్స్ అలాగే ఈ మొదటి రౌండ్ కౌంటింగ్ బట్టి మనం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ప్రకారంగా చూస్తే ఇటు జార్ఖండ్ లో అయితే మటుకు మనం అంటే తిరిగి జేఎంఎం తన అధికారం నిలబెట్టుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ఎవరైనా చెప్పేటటువంటి ఒక ఈజీగా అంటే ఏ విశ్లేషకుని అడిగినా తర్వాత ఏ ప్రజల్ని అడిగినా చెప్పేటటువంటి స్థితి ఏంటంటే జార్ఖండ్ లో తిరిగి జేఎంఎం అధికారం నిలబెట్టుకుంటుంది. ఇటు మహారాష్ట్ర చూస్తే కనుక ఎంతో కొంత అంటే ఇప్పుడు 145 మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి పరిస్థితి. అంటే 145 కి 1-2 సీట్లు అదనంగా 148, 149 ఇలాంటి ఫిగర్ వచ్చేటటువంటి అవకాశము ఇక్కడ ఇద్దరు అంటే ఎన్డీఏ కూటమికి ఉంది. అలాగే నేషనల్ అగాడి ఏదైతే మహావికాస్ అగాడికి ఆ రెండు పార్టీలకు కూడా సమానమైనటువంటి యొక్క అవకాశాలు అక్కడ కనబడుతున్నాయి ఇరు రాష్ట్రాల్లో కూడా. కాకపోతే ఇక్కడ జార్ఖండ్ లో పోటీ ఉంటే ఇక మహారాష్ట్రలో మటుకు కాస్త బీజేపీ కూటమి మహాయుతి కూటమి ముందంజలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ఇది ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక బ్యాలెట్స్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్స్ లో 460 ఓట్లతో అక్కడ ఏదైతే లీడింగ్ మన బారామతిలో అజిత్ పవార్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎన్సీపీ అజిత్ పవార్ వెనుకంజలో ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ లో కనబడుతుంది. అలాగే శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే పల్లిలో ముందంజలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరైతే అక్కడ శివసేన ఎన్సీపీలో ఉన్నటువంటి రెండు వర్గాలు అక్కడ చీలిపోయినాయి కాబట్టి అక్కడ ఇరు వర్గాలు కూడా అక్కడ బాల్ ఠాకరే ఫోటో పెట్టుకునే ప్రచారం చేసినటువంటి ఒక పరిస్థితి మహారాష్ట్రలో కనబడుతుంది. కాబట్టి ఓటర్ కూడా ఒక డిఫరెంట్ గా ఆలోచన చేస్తున్నాడు కూడా. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్న ఏవైతే ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్స్ ను బట్టి మనకు ఒక క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే వన్ సైడ్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే పూర్తిగా బీజేపీకి ఓటరు చేయలేదు. అలాగే మహావికాస్ అకాడమీకే అక్కడ ఉన్నటువంటి యొక్క మహారాష్ట్ర ఓటర్లు చేయకొట్టలేదు. ఎందుకంటే ఆలోచించారు ఏ పార్టీకి అంటే ఇక్కడ ఒక తెలివైనటువంటి యొక్క ఓటింగ్ అక్కడ నమోదైంది. దాదాపుగా అంతకు ముందు లేకనే దాదాపు 67% పోలింగ్ 60% పైననే ఇరు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ అక్కడ నమోదైంది. కాబట్టి క్లియర్ పిక్చర్ అయితే నాకు కనబడుతుంది. ఎందుకంటే 50% పోలింగ్ 45% పోలింగ్ కనుక జరిగితే ఏదో జరిగినట్టుగా మనం ఊహించవచ్చు. కానీ 67-65% అనేది ఒక మంచి పోలింగ్ శాతం అక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక పోలింగ్ శాతం 65 పైన అంటే ఒక మంచి పోలింగ్ శాతం అయితే మనకు అక్కడ ఓటర్స్ ఓట్లు వేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ వస్తున్నటువంటి ట్రెండ్స్ అయితే ఓటరు ఎవరు కూడా ఒక వన్ సైడ్ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా మనకు పోలింగ్ రిజల్ట్